అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఏమండి, మనం ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనకు కావలసినటువంటి కోరికలు ఏముంటాయండి? చక్కటి సంసారం, పిల్లలు, సంతానం బాగా డెవలప్, వాళ్ళ చదువులు, మన ఆరోగ్యం, ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం, ఎప్పుడు కూడా ఆనందంతో నిత్యంగా సంతోషంగా ఉండాలి. మరి అవన్నీ ఉండాలంటే ఏం కావాలండి? సంపద కావాలి. సంపద అంటే ఏంటండి? డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? చాలామంది అనేక మతస్థులకి దారి తెన్ను తెలియక ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఇవాళే చూసా, ఒక డాక్టర్ గారు భార్య పిల్లలతో కలిసి మొత్తం 5 మంది ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నారని ఇవాళ పేపర్లో చూసా. చాలా బాధేసింది. ఎందుకండి ఇదంతా? అంటే అజ్ఞానం. ఏమండి, శంకరాచార్య నడిచిన దేవుడు ఈ భూమి మీద మొన్న ఉన్నారాయన. ఆది శంకరాచార్య అంటేనే శివుడి యొక్క అవతారమట. కేరళలో ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేయి అని అడిగితే ఆ ముసలావిడ ఉసిరికాయ ఇస్తే ఆ ఉసిరికాయ దరిద్రంతో బాధపడుతున్న ఆమె కోసం అప్పటికప్పుడే కనకధర స్తోత్రాన్ని అద్భుతంగా చదివేసి ఉన్న ఫలంగా శివుడు పిలుస్తుంటే సోదరి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా ఎందుకు పిలిచావు అంటే, అమ్మా ఎంత దరిద్రం ఉందే ఈమె తల్లి, ఈమె ఇంట్లో, ఇది చాలా భయంకరంగా ఉంది, జనాలకి తెలియాలి, నువ్వు ఈ కనకధర స్తోత్రాన్ని చదువుతా నువ్వు నాకు వర్షంగా ఉసిరికాయల్ని, బంగారు ఉసిరికాయల్ని కురిపించు అనేసి ఆ యొక్క ఇంట్లో అక్కడ నిలబడి అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ వకులాభరణం తమానం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. ఏమండి, ఇంత అద్భుతమైన మంత్రాన్ని చదివి ఆయన మాట్లాడుతుంటే, కనకధర స్తోత్రం చదువుతుంటేనండి, ఆ వైబ్రేషన్కి అక్కడ లక్ష్మీదేవి కురిపించినటువంటి బంగారు నాణాలతో ఆ ఇల్లు నిండిపోయిందట. నమ్మకం అండి. ఏమండి, మీరు బాగున్నారా అని అడిగాను అనుకోండి, సంతోషంగా బాగుంది. ఏమోయ్ అదే ఏపరాశి మాసం వచ్చావు అనుకో, అది ఏంద్రాన్ని ఒటమాడుతూ ఉంటావు. ఎందుకంటే మాటలే మంత్రాలు అన్నమాట. మరి కనకధర స్తోత్రాన్ని చదవండి, పనికిరాని మాటలన్నీ మానేసి దరిద్రంగా అదృష్టం ఉంటుంది. ఇంట్లో లక్ష్మి కళకళలాడుతుంటుంది. కాబట్టి స్వయంగా శంకరాచార్య ఇచ్చారు. మరి డబ్బులకు ఇబ్బంది ఎక్కడ వస్తుందని నాకు అర్థం కాదు. ఆఫీసులో, బిజినెస్లో, హోటల్లో, ఎక్కడ మీరు ఏ వ్యాపారం చేసినా ఇంట్లో చక్కగా ఈ మంత్రం పెట్టుకోండి. ఆయనే చెప్తున్నాడు, నువ్వు నీ కర్మ ఫలాలని తగ్గిపోయి ఏదో ఒక రోజు నువ్వు గొప్ప ధనవంతుడు అయ్యి అన్ని అప్పులు తీరిపోతాయట. అలాగే అదే శంకరాచార్య మనకు అష్టలక్ష్మి మంత్రాన్ని ఇచ్చారు. ఆ అష్టలక్ష్మి మంత్రం ముందు కూడా ఆయన ఒక్కొక్క లక్ష్మి యొక్క ప్రత్యేకతను చెబుతూ 8 లక్షల లక్ష్మి గురించి ఎంత అద్భుతంగా ఆయన చెప్పారండి. అసలు ఆ ఒక్కొక్క మంత్రం కూడా నేను వచ్చే ఎపిసోడ్లో మీకు నేను ఇన్స్టాగ్రామ్లో చెప్తా. ఆ మంత్రాన్ని మీరు వదలకుండా చదవండి. మీకు ఏ సబ్జెక్ట్లో, ఆరోగ్యమా సరే, వ్యవసాయం చేస్తామండి, పంటలు బాగా రావాలండి, లక్షలు పెట్టామండి, పురుగుల మందులు, ఆ మందులు, ఈ మందులు, ఎరువులు, గిరువులు, విత్తనాలు అన్నీ ఖర్చు అయితే అడిగి మోసైందండి, మరి దిగుబడి కూడా 10 రావాలండి అంటే దానికేం చదవాలి? ఏమండి, ఎప్పుడు పిరికితనంతో భయపడిపోతూ ఉంటా, ఎప్పుడు గజ వణుకుతూ ఉంటా, చావు వచ్చేస్తే బాగుంటుందన్న దరిద్రమైనటువంటి భయంతో ఉంటారండి. మరి ఏం చేయాలి? దానికి ఒక మంత్రం ఉంది. ఏమండి, ఇలాగే ధైర్యానికి, పాడి పంటలకు, ఆరోగ్యానికి, సంతానానికి విజయం జరగాలి, అన్ని చోట్ల సక్సెస్ అనేది, ఏ ప్రాజెక్టు తీసుకున్నా అందులో సక్సెస్ రావడానికి, పిల్లలు బాగా చదువుకోవడానికి, ఇంట్లో ఎప్పుడు కూడా ధన సమృద్ధి ఉండడానికి అనేక మంత్రాలు శంకరాచార్య ఆయన నోటితో చెప్పారండి. మరి అష్టలక్ష్మి మంత్రాన్ని మీ ఇంట్లో ఎందుకు పెట్టుకోరు? ఖచ్చితంగా పెట్టండి. మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. మీ ఇంట్లో కూడా ఎప్పుడు అదే మంత్రం ఉండాలి, మీకు తిరుగు ఉండదని చెప్పేసి మీకు ఈ మంత్రాల గురించి ఇన్స్టాగ్రామ్లో 1 నిమిషంలో చెప్తాను. ఆ యొక్క బీజాక్షరాలని రోజు చదవండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. నమస్తే.